హలో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పబోయేది టేబుల్స్ నేర్చుకోవడానికి సులభమైన మార్గం. ఇప్పుడు మనం గడియార శైలిలో 0 నుండి 9 వరకు అంకెలను వ్రాయాలి. ఇప్పుడు మనం రెండవ టేబుల్స్ వ్రాస్తున్నాము, కాబట్టి మనం డయాగ్రంలో 0 తర్వాత నుంచి రెండవ స్థానంలో సంఖ్యను వ్రాయాలి. ఇప్పుడు మనం 2102 అనేది గడియారం పద్ధతిలో ఎలా వచ్చిందో చూద్దాం. 0 తర్వాత నుంచి రెండో నంబరు అంటే 1 తర్వాత వచ్చే రెండో నెంబర్ రాసుకోవాలి. 0 భ్రమణ సంఖ్య సూచిస్తోంది. 2 భ్రమణ ప్రదేశం చూపుతోంది. 2102, 2204. 2 తర్వాత నుంచి లెక్కించినట్లయితే 3 వదిలి 4ను రాయవలెను. 2306. 4 తర్వాత నుంచి లెక్కించినట్లయితే 5 వదిలి 6ను రాయవలెను. 2408. 6 తర్వాత నుంచి లెక్కించినట్లయితే 7 వదిలి 8ను రాయవలెను. 2510. 0 నుంచి 0కి ఒక రొటేషన్ తిరిగింది కాబట్టి 1 రాస్తున్నాను. 8 తర్వాత నుంచి లెక్కించినట్లయితే 9 వదిలి 0ను రాయవలెను. 10. 1 భ్రమణ సంఖ్య 1ని సూచిస్తోంది. 0 భ్రమణ ప్రదేశం 0ని చూపుతోంది. 2612. 0 తర్వాత నుంచి లెక్కించినట్లయితే 1 వదిలి 2ను రాయవలెను. 12. 1 భ్రమణ సంఖ్య 1ని సూచిస్తోంది. 2 భ్రమణ ప్రదేశం 2ని చూపుతోంది. 2714. మీరు 2 తర్వాత నుంచి లెక్కించినట్లయితే 3 వదిలి 4ను రాయవలెను. 2816. మీరు 4 తర్వాత నుంచి లెక్కించినట్లయితే 5 వదిలి 6ను రాయవలెను. 2918. మీరు 6 తర్వాత నుంచి లెక్కించినట్లయితే 7 వదిలి 8ను రాయవలెను. 21020. 0 నుంచి 0కి 2 రొటేషన్లు కంప్లీట్ అయినాయి కాబట్టి 2 రాశాము. 8 తర్వాత నుంచి లెక్కించినట్లయితే 9 వదిలి 0ను రాయవలెను. 20. 2 భ్రమణ సంఖ్య సూచిస్తోంది. 0 భ్రమణ ప్రదేశం చూపుతోంది. 2102, 2204, 2306, 2408, 2510, 2612, 2714, 2816, 2918, 21020.